నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎస్ఆర్ఎస్సి కాలనీలోని ఈద్గాను 2 రోజుల క్రితం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూల్చివేసినట్లుగా పలువురు ఆరోపించారు. ఈద్గాను కూల్చివేసిన దుండగులను అరెస్ట్ చేయాలని టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్కు ఫిర్యాదు చేశారు ముస్లిం సోదరులు. కూల్చిన ఈద్గాను కట్టించి తమకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఇంటికి ముస్లిం సోదరులు వెళ్లారు. ఈద్గాను కూల్చివేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పోలీసుల పనితీరుపై కాటసాని రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యొక్క ఈద్గాను సందర్శించి ముస్లింలతో అందరితో కూడా మాట్లాడాలి, దాని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ యొక్క ఈద్గా స్థలం దగ్గరికి మేము వెళ్తా ఉంటే పోలీసులు వచ్చి మీరు ఈద్గా దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే శాంతి భద్రతల సమస్య. నేను అంటున్నా అభివృద్ధి అంటే కూర్చోడం కాదు, నిర్మించడం. కూర్చోడం ఎందుకు? సరే మీరు నేను కూర్చోలేదు అన్నప్పుడు కూర్చుని వాళ్ళు పట్టండి. మీ మినిస్టర్ ఉన్నారు, మీకు దేవుడు అవకాశం ఇచ్చారు, ఆ కూర్చుని వాళ్ళని బట్టి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఇటువంటి కూర్చి మళ్ళీ నిర్మిస్తాము, మళ్ళీ ఇంకోటి కూర్చి ఇంకోటి నిర్మిస్తాము, ఇంకోటి కూర్చి ఇంకోటి నిర్మిస్తాము అంటే అది ఎంతో సగం. అందుకే ఏం చెప్తున్నారంటే ఇక్కడే ఎక్కడ కూడా ఏ మసీదు అయినా కానీ, ఏ దేవాలయాన్ని కానీ, ఏ చర్చి కానీ ఇటువంటి లైన్లని ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈరోజు మనము ముస్లిం అయి ఉండి ఎందుకు ఇంత బాధకు ఇంత శోభకు గురి